కమ్యూనలిజం దాన్ని మీరు సముదాయక తత్వము లేకపోతే మతతత్వము అని అనవచ్చు. కానీ మనం వాడుక భాషలో మనము రోజు మాట్లాడుకున్నప్పుడు దాన్ని మతతత్వం అంటాము. కానీ మనం సైంటిఫిక్ డిస్కషన్ చేసినప్పుడు, లెక్చర్స్ ఇచ్చినప్పుడు అది సాముదాయిక తత్వము లేకపోతే సామూహిక తత్వము అని చెప్పుకుంటే బాగుంటుందండి. అయితే మనము ఒక సొసైటీలో సామాన్యంగా సామాజికంగా దాని సంస్కృతి పరంగా తర్వాత సామాజికంగా అనేక విధాలుగా డివైడ్ అయి ఉంటుంది, లేకపోతే భిన్నంగా ఉంటుంది. డివైడ్ అయ్యి అంటే పూర్తిగా మన గీతలు గీసినట్టు కాకుండా, రేఖలు గీసినట్టు కాకుండా ఒకే ప్రజలందరూ ఒకే విధంగా ఉంటారు. ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు, ఒకే భాషకు సంబంధించిన వాళ్ళు, ఒకే సంస్కృతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి కూడా నిజానికి ఆ దేశంలోని ఆ సమాజంలోని ప్రభుత్వము మరియు రాజ్యము తన పాలసీలను రూపొందించుకోవలసి ఉంటుంది, తన పాలసీలను రూపొందించవలసి ఉంటుంది. అదేవిధంగా దాని ప్రకారమే మెదులుకొనవలసి ఉంటుంది. రాజ్యాంగంలో, ప్రభుత్వ పాలన విధానంలో, పాలసీ విధానంలో ఒక మోడర్న్ పద్ధతిలో, ఆధునిక పద్ధతిలో మన ప్రపంచ స్థాయిలో ఏ విధంగా రాజ్యం మెదలాలో అట్లా మెదలాలని ఉన్నప్పటికీ, రాజ్యాంగంలో రాసినప్పటికీ వాస్తవ పరిస్థితుల మధ్య వేరే ఉంటాయి. కాబట్టి అది అటువంటి సమాజంలో ఆ రాజ్యము కొన్ని కాంప్రమైజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంప్రమైజ్ చేస్తూ మన పరిపాలన సాగించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా పరిపాలన సాగించుకుంటే ఆ సమాజంలో ఉన్న ట్రెడిషన్స్, రిచువల్స్, మన పండుగలు, పబ్బాలు వాటికి అనుసరించి కనుక ప్రభుత్వము, రాజ్యము అంటే మన దేశంలో అయితే మన ప్రాంతీయ స్థాయిలో స్టేట్ అంటే రీజనల్ స్టేట్, తర్వాత జాతీయ స్థాయిలో మరి సమాఖ్య స్థాయిలో నేషనల్ స్టేట్. ఈ నేషనల్ స్టేట్, రీజనల్ స్టేట్ కనుక మన అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మారకపోతే ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క విధేయత కోల్పోతుంది. ఏంది దేశము, రాజ్యము, ప్రభుత్వము మన యొక్క మన ఆచారాలకు వ్యతిరేకంగా, మన యొక్క పండుగలకు వ్యతిరేకంగా ఇది మెదులుతుంది అనే విధంగా మన అనే విధంగా వారు భావించడం జరుగుతుంది. తర్వాత రాజ్యము విధేయతను కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా విధేయతను కోల్పోకుండా ఉండాలంటే అది మన రాజ్యాంగంలో ఉన్న, తర్వాత పాలనా విధానంలో ఉన్న ఏ విధంగా రూల్స్ ఉన్నా కూడా మన ఏ సిచ్యువేషన్లో, ఏ పరిస్థితుల్లో అయితే ఒక రాజ్యం ఉంటుందో, పరిపాలిస్తుందో, మన వ్యవహరిస్తుందో అది సిచ్యువేషన్కి అనుకూలంగా ఇది ప్రభుత్వము కొన్ని కాంప్రమైజ్తో మెదలవలసి ఉంటుంది. కానీ పూర్తిగా వైలెన్స్ కానీ, తర్వాత పూర్తిగా ఇతరుల ఒక సమూహం, ఒక సముదాయం ఇంకొక సముదాయానికి వ్యతిరేకంగా మెదిలితే మాత్రం అప్పుడు రాజ్యము, ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం. సో ఈ విధంగా చెప్పొచ్చు ఏంటంటే సమాజంలో అనేక రకరకాల సాంస్కృతిక మత సముదాయాలు ఉంటాయి. తర్వాత అది అందరికీ తెలుసు, భాషలు కూడా వేరే ఉంటాయి. కాబట్టి భాష సముదాయాలు కూడా వేరే ఉంటాయి. మన సమాజమే, మన దేశమే దానికి భాషాపయుక్త రాష్ట్రాలుగా ఏర్పడింది. అంటే ఒక రాష్ట్రానికి ఒక భాష అనే పద్ధతిలో దానికి ఒరిస్సా రాష్ట్రం 1920 ప్రాంతంలో ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మనకి 1956లో కానీ, తర్వాత మన మళ్ళా
భాషా ప్రతిపాదికపోయినాయి ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, తర్వాత మన జార్ఖండ్ ఏర్పడ్డాయి కదా. తర్వాత మొన్నటికి మొన్న మన తెలంగాణ కూడా ఏర్పడింది కదా. సో ఈ తత్వమే మనము మన మతతత్వం అయినప్పుడు దాన్ని ముఖ్యంగా కమ్యూనలిజం అని సామాన్యంగా విస్తారకంగా కొన్ని దశాబ్దాల మన శతాబ్దాల నుంచి మనము ఈ మతతత్వాన్ని కమ్యూనలిజం అని పిలుస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మతతత్వం కావచ్చు. మరి ఇంకా ఈ మధ్యన కులతత్వం కూడా బాగా పెరుగుతుంది. అంటే ఈ కులతత్వాన్ని కూడా మన జాతీయ స్థాయిలో కాకపోవచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో అంటే ప్రాంతీయ రాజ్యం ఏదైతే ఉందో కులతత్వాన్ని కొంతవరకు అకామిడేట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే చెప్పుకున్నట్టు ఆ యొక్క మన తత్వాన్ని, ఆ యొక్క అలవాట్లని, ఆ యొక్క డిమాండ్స్ ఇచ్చారు కనుక కొంచెము ప్రభుత్వము, స్టేటు కొన్ని కాంప్రమైజ్ కాకుంటే వాళ్ళ యొక్క మద్దతు తర్వాత మన ఇది కోల్పోతున్నారు. సో ఇది ఒక విశిష్టమైన క్లిష్టమైన పరిస్థితి అనుకోండి. అది ఆ విషయానికి మళ్ళీ మనం వస్తాం. నౌ సో కమ్యూనలిజం అంటే ఏమిటి? కమ్యూనలిజం అంటే ఒక సామూహిక లేకపోతే సముదాయ తత్వం, ఒక నమ్మకం, సముదాయ తత్వము లేకపోతే నమ్మకం ఏంటంటే మనము ఒక మతానికి సంబంధించిన ఒక మతంలోని సభ్యులం అయినప్పుడు ఆ సభ్యుల అందరి యొక్క ప్రయోజనాలు, ఇంట్రెస్ట్ ఒకే విధంగా ఉంటాయి. అదేవిధంగా మన మతానికి సంబంధించిన విషయాలలో మన యొక్క ఏకత్వం ఉంటుంది. అదేవిధంగా మతేతర అంటే మతానికి సంబంధించిన విషయాల్లో కూడా, అంటే కొన్ని వేరే విషయాలు ఉంటాయి చూడండి, ఆర్థిక విషయాలు, తర్వాత వ్యాపార విషయాలు, దాని తర్వాత సాంస్కృతిక విషయాలు అవి ఉంటాయి కదా. అవి కూడా నిజానికి ఈ మతానికి సంబంధించినవి ఉంటాయి. ఆ రంగాల్లో కూడా ఒక మతానికి సంబంధించిన విషయాలే కాకుండా ఆ రంగాల్లో కూడా మన యొక్క ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆ రంగాల్లో మన యొక్క ప్రయోజనాలు కాపాడడానికి, డిమాండ్స్ చేయడానికి కూడా మన మతస్థులందరూ ఒకటై ఉండాలా. మన మతానికి సంబంధించిన వాళ్ళందరూ ఒకటై మన వేరే ఆర్థిక మరియు మన సామాజిక విషయాల కొరకు డిమాండ్స్ కొరకు మనం కొట్లాడాలి అనే విధంగా ఈ మన సాముదాయ తత్వము లేకపోతే మతతత్వము అనేది ఉంటుంది ముందంగా. అయితే మనం ఒక యూనివర్సల్ గా చూస్తున్న మన దేశంలో అయితే మతతత్వం తీసుకోవచ్చు, భాషాతత్వం తీసుకోవచ్చు, లేకపోతే కులతత్వం తీసుకోవచ్చు. కానీ కొంచెం మన పొలిటికల్ సైన్స్లో అంత ప్రపంచం గురించి మాట్లాడదు కాబట్టి మనము మతతత్వమే కాకుండా సామూహికవాద లేకపోతే సముదాయ తత్వం అని మనం పిలిస్తే బాగుంటుంది. సో మన ఏ విధంగా భాషాతత్వం ఉంటుందో, ఒకే భాష సంబంధించిన వాళ్ళందరూ తమ భాష గొప్పది, తమ భాష అభివృద్ధి కావాలా అని ఏ విధంగా అంటారో అదేవిధంగా మతతత్వంలో కూడా తమ మతం మంచిది, మన మతానికి సంబంధించిన మతంలో సభ్యులందరూ ఒకే ప్రయోజనాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మన మతానికి సంబంధించిన ఉంటారు ఒకే ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక మన ప్రయోజనాలు కలిగి ఉంటారు అని ఈ మతతత్వం నేను చెప్పగలను. అయితే ఈ మతతత్వం అనేది నిజానికి ఇది మొదటి ముఖ్యాంశం. మతతత్వము అంటే ఏంటి? ఇతర తత్వాల లెక్క, భాషాతత్వం, ప్రాంతీయ తత్వం లెక్క ఇది కూడా ఒక తత్వం లెక్క మనము నిర్వచించుకున్నప్పుడు
ఇంకొక విషయం మతతత్వం యొక్క ఇంకొక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతర మతాల యొక్క సభ్యుల యొక్క ప్రయోజనాలకు మనకు పొసగ సిమిలారిటీ ఉండదు. వాళ్ళవి వేరు, మనది వేరు. వాళ్ళ ఆ మతానికి సంబంధించిన వాళ్ళ యొక్క లౌకిక విషయాలు, తర్వాత మతయేతర విషయాలు కొన్ని ఒకటే. అది అదేవిధంగా మనకు సంబంధించిన మతానికి సంబంధించిన సభ్యుల యొక్క ఆర్థిక విషయాలు, తర్వాత సామాజిక విషయాలు, సంస్కృతి విషయాలు వేరువేరుగా ఉంటుంది. మన మతానికి వాళ్ళ మతానికి పడదు. కాబట్టి మనం వేరువేరుగా ఉండాలి, వేరువేరుగా కొట్లాడాలి, వేరువేరుగా ప్రయాణించాలి అని. అయితే ఈ ఆ సముదాయంలోని ప్రజలందరూ, సభ్యులందరూ తమ యొక్క ప్రయోజనాన్ని కాపాడడానికి అనేక విధాలుగా సంఘాలను ఏర్పరచుకోవడము, మత సంఘాలు, లేకపోతే మన ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన గుళ్ళు, హిందువులకు సంబంధించిన గుళ్ళు మన కట్టుకోవడము, ఆ గుళ్ళోకి అందరూ పోయి పూజించడము, తర్వాత ఇతర మతస్థులకి ఆ గుళ్ళోకి రాకుండా ఉంచడము. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చూస్తున్నారు కదా, మన తిరుపతిలో హిందూ మతస్థులే అలోడు, వేరే మతస్థులు తిరుపతి మన గుట్టలపై, గుర్తుపై, ఏ గుట్టలపై కానీ ముందుగానే కింద కూడా రాకుండా వాళ్ళు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వచ్చి ప్రచారం చేసుకోకుండా, వాళ్ళు మతం యొక్క ఆచారాలను అక్కడ మన ప్రవర్తించకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ కనుక వాళ్ళు వచ్చి ఇక్కడ తిరుపతిని ప్రచారం చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతుంది. సో ఇది రెండవ చాలా ముఖ్యమైన విషయం. ఇతర మతస్థులకు పడదు. ఎందుకంటే ఇతర మతాల యొక్క ఆచారాలు, వ్యవహారాలు మన మతంలోకి వేరే అని అనుకుంటాం మనం. అంతేకాకుండా ఇతర మతస్థుల యొక్క ఆర్థిక, సామాజిక వ్యవహారాలు, సాంస్కృతిక సమయాలు, భూముల విషయాలు కూడా వాళ్ళు కూడా దానికి ముడిపడి ఉంటాయి. అవి ఇవి ఒకటే అయి ఉంటాయి. ఒక సభ్యులకి వాళ్ళ యొక్క ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు కూడా దానికి ముడిపడి ఉంటాయి. కాబట్టి అందరం కలిసి మన యొక్క ఆర్థిక ప్రయోజనాల కొరకు ఒక సమయంలో లీడర్స్ కానీ మన డెవలప్డ్ ఇండివిజువల్స్ కానీ ఏమంటారు వాళ్ళు, మన మతం యొక్క, మన మతస్థుల యొక్క ప్రయోజనాన్ని కాపాడడానికి అందరూ మతతత్వాన్ని పాటించాలా. తర్వాత దాన్ని విడవద్దు. తర్వాత ఇతర మతస్థుల యొక్క మన ప్రయోజనాలను, ఇతర మతస్థుల సభ్యులను వాళ్ళకి వ్యతిరేకంగా మనం ముదలాలా. వీలైతే అవసరం పడితే దానికి సామూహిక హింస అని కూడా దిగడానికి అవకాశం అని చెప్తారు కూడా, మతస్థులు చెప్తారు కూడా. ఎందుకంటే సామాన్యంగా మన చర్చల ద్వారా, ధర్నాల ద్వారా, ప్రదర్శన ద్వారా కాకుంటే దానికి అందుకొరకే ఈ కమ్యూనల్ బిలీఫ్ వల్ల, ఈ కమ్యూనల్ ప్రవర్తన వల్ల, కమ్యూనల్ నమ్మకం వల్ల నిజానికి దేశంలో చాలా సార్లు ఇష్యూ ఉంది. దానికి చాలాసార్లు కమ్యూనల్ వయలెన్స్ జరిగింది. అంటే మన ఇది సామూహిక హింసతో కూడిన, సామూహిక హింసతో కూడిన కుట్రటలు జరిగినాయి ఎన్నోసార్లు. అదేవిధంగా మన ప్రభుత్వం గురించి తర్వాత మాట్లాడతాం. సో ఇది మతతత్వము, లేక సామూహిక మతతత్వము, లేకపోతే సాముదాయిక తత్వము అని అనొచ్చు. సో మన దేశంలో మతతత్వము అనేది ఎక్కువ సార్లు మనం వాడుతున్నాము. తర్వాత మత కల్లోలాలు అయినాయి కాబట్టి దానికి మతతత్వం అంటే మనం సమూహం అంటే మత సమూహం అనుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఈ తత్వానికి ముఖ్యంగా మత కల్లోలకి ఒక మతస్థులు, ఒక మతానికి సంబంధించిన సభ్యులు, ఆ మతానికి సభ్యుల యొక్క ప్రయోజనాలు వేరుగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి, తర్వాత వ్యతిరేకంగా ఉంటాయి వేరే వాళ్ళకంటే, వేరే సభ్యుల కంటే అని అనుకోవడం అనేది నిజానికి చాలా పెరుగుతూ వచ్చింది. తత్ఫలితంగా నిజానికి మన ఏంటి అంటారు దాన్ని, తత్ఫలితంగా మన
పోరాటాలు కూడా జరిగినాయి, కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్ జరిగినాయి. తర్వాత మన రాజకీయాల్లో కూడా, రాజకీయాల ద్వారా కూడా ఒక మతము తమ యొక్క సభ్యుల యొక్క ప్రయోజనాలు ఒకటి, అన్నిటికీ ఒకటి, ఒకటి, అందరికీ ఒకటి కాబట్టి ఆ మతానికి సంబంధించిన పార్టీలను ఏర్పరచుకొని స్థాపించి మతాల ద్వారా ప్రభుత్వాలకు ఒత్తిడి చేసి, లేకపోతే అధికారాలను మన చేపట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. అంటే మత పార్టీలు ఏర్పరిచింది. దానికి ఉదాహరణకి ఒకవైపు మన బీజేపీ కానీ, భారతీయ జనతా పార్టీ అని, తర్వాత జనసంఘ్ అని ఇదివరకు ఉండే ఒకసారి ఉండే. సో వాళ్ళు జనసంఘ్ ఒక పేరు ఖచ్చితంగా లేదు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ మాత్రము హిందూ మహాసభ, తర్వాత మన బజరంగ దళి, దాని తర్వాత ఇంకా 2-3 ఆర్గనైజేషన్స్, ఆర్ఎస్ఎస్, హిందూ ఆర్గనైజేషన్, అది అందరికీ తెలుసు. కాబట్టి అందరికీ ఆ మతానికి సంబంధించిన ఆ మతం మీద ఆధారపడి ఆ మతస్థుల సభ్యుల యొక్క ఆ మత యొక్క సభ్యుల యొక్క సపోర్ట్తోని ఉన్నది కాబట్టి అందరికీ తెలుస్తుంది. జనసంఘ్ మన హిందూ మతస్థులకు ముఖ్యంగా సపోర్ట్ ఇచ్చిందని, తర్వాత ప్రతి హిందూ మతస్థుల యొక్క సపోర్ట్ పొందిందని అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ తమ యొక్క మత సభ్యుల యొక్క మన ప్రయోజనాన్ని కాపాడుకోవడానికి నిజానికి ముస్లిమ్స్ కూడా మత సంఘాలు ఏర్పరచుకోవడము, తమకు సంబంధించిన సభ్యుల యొక్క సపోర్ట్తోని మతాన్ని ప్రచారం చేసుకోవడము, మతం ప్రచారం చేసుకొని ఒక దిక్కు కాంగ్రిగేషన్ చేసుకోవడానికి మసీదులు, ఇప్పుడు మసీదులే కాకుండా ఇంకా కొత్త మసీదులు కట్టుకోవడము అనేది కూడా జరుగుతుంది. ముస్లిమ్స్ అది చేసుకుంటారు. హిందువులు ఏ విధంగా మత ప్రచారం చేసుకుంటారో ముస్లిమ్స్ తమ యొక్క ప్రయోజనాన్ని కాపాడడానికి మన ముస్లింలకు సంబంధించిన యాక్టివిటీస్, రకరకాల కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతుంది. సో ఇది అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో నిజానికి మరి ఈ విధంగా ఒక దేశంలోని పౌరులు, సభ్యులు, సిటిజన్స్ చాలామంది సిటిజన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు నిజానికి తమ యొక్క మతాన్ని చేపట్టి అవలంబించి దాన్ని ప్రచారం చేసుకోవడము, తర్వాత మన ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే నిజానికి మన దేశంలో మాత్రం ఉంది. రాజ్యాంగము ఏం చెప్తుంది అంటే ప్రతి వ్యక్తి మత స్వేచ్ఛను, మత హక్కు కలిగి ఉన్నాడు. అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళందరూ తమ యొక్క మతాన్ని అవలంబించి, తమకు ఇష్టమైన మతాన్ని అవలంబించి దాన్ని ప్రచారం చేసుకోవడానికి, తర్వాత దానికి మన కన్వర్షన్ చేసుకోవడానికి కూడా నిజానికి హక్కు ఉంది. ప్రాథమిక హక్కు అసలు ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ తీసేస్తారు, కానీ దాన్ని మత హక్కు మాత్రం ఉంచారు. సో రైట్ టు రిలీజియన్ ఇదే మతం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వమే, రాజ్యాంగమే మత హక్కును ఇచ్చింది కాబట్టి దానికి ప్రతి వాడు తమ యొక్క ప్రతి మతానికి సంబంధించిన వాడు తమ యొక్క మతాన్ని పరిరక్షించుకోవడానికి కానీ తమ యొక్క మతస్థుల యొక్క నంబర్, తమ మతానికి సంబంధించిన వ్యక్తుల యొక్క నంబర్ పెంచుకోవడానికి కానీ జరుగుతుంది. లోపల కమ్యూనల్ తత్వం, మతతత్వం అనేది లోపల ఉంటుంది. ముస్లింలకు వేళ్ళ మతతత్వం ఉంటుంది, అదేవిధంగా క్రిస్టియన్స్ మతతత్వం ఉంటుంది, తర్వాత ఇంకా జైన్స్, తర్వాత ఇంకా వేరే మతస్థులకి వేరే మతతత్వం, వాళ్ళ మతం యొక్క ఎడల ప్రేమ, తర్వాత దాన్ని రక్షించుకోవడానికి, దానికి నష్టం జరిగేకుండా ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళను కూడా దానికి నష్టపరచుకోవడానికి, తర్వాత ధిక్కరించడానికి, తర్వాత వాళ్ళతో కొట్లాడడానికి తయారుగా ఉండడం. సో ఇది మతతత్వం. సో అయితే మరి ఒక హిస్టరీ కనుక తీసుకుంటే మతతత్వం అనే సమస్య మనకి ఎందుకు వచ్చింది అని ఆలోచించుకుంటే నిజానికి మనం చరిత్ర లోపలికి చాలా వెనక్కి పోతగలుగుతాం. నిజానికి మన దేశం మీద ముస్లిమ్స్ దండెత్తమవుతూ, ముస్లిం యొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయకముందు, ముస్లిం యొక్క పాలనను ఏర్పాటు చేయకముందు, అంటే ఢిల్లీ సుల్తానేట్, తర్వాత ఇతర ప్రాంతాలు కూడా సుల్తానేట్ కనుక మనము మన
చరిత్ర సమీక్షించుకుంటే చాలా మట్టికి మొఘలులు అంటే దీని గురించి ముఖ్యమైన ఒక రచన ఉంది. అదే బ్రిటిష్ ఇండియా, హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఒక మంచి పుస్తకం. అందులో ఏం చేశారంటే భారతదేశంలో ప్రాచీన కాలంలో నిజానికి మతతత్వం లేకుండే చాలా దేశాల్లో చాలా ప్రిన్సిపల్స్ అంటే మన భారత సామ్రాజ్యం అనేది ఒక్కరికి లేదు. చాలా ముఖ్యంగా మొఘలు రాకముందు చాలా వేరు వేరు విభిన్న రాజ్యాలుగా ఉండేవి. సో చాలా మట్టికి మన హిందూ రాజ్యాల్లో సో హిందూ రాజ్యాలు ఉన్నప్పుడు తర్వాత హిందూ రాజులు పరిపాలించినప్పుడు సామాన్యంగా తమ యొక్క హిందూ మతాన్ని ప్రచారం చేసుకుని మన పరిపాలన సాగించడం జరిగింది. కమ్యూనిజం అనే ఐడియా, కమ్యూనిజం అనే ప్రాబ్లము, మతతత్వం అనే ప్రాబ్లము నిజానికి ఒక మతానికి సంబంధించిన సభ్యులు ఆ మత తత్వంతో ఇతర మతాలతో మన ఇతర మత సమూహాలతో కొట్లాటకు రాలేదంటే నిజానికి ముఖ్యంగా హిందూ రాజ్యాల్లో, హిందూ డైనాసిటీలో దానికి వేరే మతానికి సంబంధించిన ఇతర మతానికి సంబంధించిన మన పౌరులు ఎక్కువ లేరు నిజానికి. కానీ ఎప్పుడైతే ముస్లిమ్స్ వచ్చి దండయాత్ర చేసి చాలా మన ఏంటది ప్రదేశాలని భారతదేశంలోని దేశాన్ని మొత్తం ఆక్యుపై చేసుకొని తమ సుల్తానేట్ ఏర్పరచుకొని తర్వాత ఒక సామ్రాజ్యవాదం ఏర్పడితే దాని సామ్రాజ్యవాదం కింద కూడా ముస్లిమ్స్ రాజుల యొక్క సామంతరాజులు, ముస్లిం సామంతరాజులు కానీ హిందూ సామంతరాజులు కానీ వాళ్ళు హిందూ సామంతరాజులు ఎవరైనా కూడా ముస్లిం మన చక్రవర్తి రాజుగారు ముస్లిం చక్రవర్తికి లోబడి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మన ఆ రాజుల కాలంలో హిందూ రాజుల కాలంలో నిజానికి మతతత్వం అనేది లేదు. ఎందుకంటే ఓకే, కానీ ముస్లిమ్స్ వచ్చిన తర్వాత మాత్రం నిజానికి వాళ్ళ యొక్క పాలసీ ద్వారా వాళ్ళ యొక్క మతాన్ని ప్రారంభించుకోవడము, మన హిందూ మతాన్ని సప్రెస్ చేయడము, అక్కడ వీలైతే హిందూ మతానికి సంబంధించిన గుళ్ళు గోపురాలను ధ్వంసం చేయడము, అందులో ఉన్న బంగారాన్ని మన స్వాధీనం యూజ్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్ ఫర్ ద rise of communism. The rise of a new religious community, that the new religious community is the Islam. So కానీ అక్కడ రైట్స్ అనేటి రోజు కొట్లాటలు నిజం అప్పుడు డెమోక్రసీ లేదు. రాజు ఎట్లా చెప్తాడు వినాలి. సో ముస్లిం రాజులు ఉన్నప్పుడు సామాన్యంగా అందరి ప్రజలంతా హిందువులకు ప్రజలంతా ఎలాగూ వాళ్ళు ముస్లింలకే తమ యొక్క ముస్లింలకే ప్రభుత్వం సహాయం చేస్తుంది, ముస్లింలతోనే సహకరిస్తుందని చాలా భావించేవాళ్ళు. సో హిందువులు అణిగిమణిగి ఉండేది కాబట్టి రైట్స్ లేవు. ఇంకా మతతత్వం అనేది బాగా అణిచివేయబడి ఇంకా రాజే ముస్లిం, రాజుకు సంబంధించిన సేనాధిపతులు ముస్లిమ్స్, రాజు కొడుకులు బిడ్డలు ముస్లిమ్స్. తర్వాత రాత్రి మసీదులో రాజా మన సింహాసనంలో కూర్చున్నప్పుడు అతని చుట్టూ సమావేశమైనప్పుడు అందరూ సామాన్యంగా అందరూ ముస్లింలకి మత తక్షణం హిందువులు మెజార్టీలో ఉన్నా కూడా వాళ్ళు అణిగిమణిగి ఉన్నాడు. కాబట్టి అది నిజానికి అక్కడ కూడా హిందూ ముస్లిం మతతత్వం అంటే. సో అతనేమన్నా ఒక రచయిత మన అన్సెంట్ టైమ్స్లో నిజానికి ఒకే మతంతో హిందువులు ఒకే మతం కలిగి ఉన్నారు కాబట్టి అన్ని రాజ్యాల్లో వాళ్ళు మా సొసైటీలు కానీ తర్వాత సొసైటీ బయట దేశం బయట కానీ వాళ్ళు మతతత్వం చెవి చూడలేదు అని చెప్తున్నారు. అదేవిధంగా మిడ్వెల్లో అంటే ఏంటి, వీళ్ళే కదా మన ముస్లిమ్సే కదా ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చారు. సో ఢిల్లీ సుల్తానేట్ వచ్చినప్పుడు మూడో కాలంలో కూడా నిజానికి చాలా మట్టికి హిందువుల యొక్క అంటే వ్యతిరేకం కదా, వాళ్ళ హిందువుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. హిందువుల యొక్క డిమాండ్స్ని కూడా మన ఫుల్ఫిల్ చేయడం జరిగింది.
సో ఈ మతతత్వంలోని భాగంగానే తమను తాను రప్పించుకోవడానికి మతాన్ని ఉపయోగించుకోవడము, మత మత యొక్క సెంటిమెంట్ని ఉపయోగించుకోవడము, తమ మతానికి సంబంధించిన లౌకిక మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, లౌకిక డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయోజనాలు ఏవైతే వాళ్ళకు సపోర్ట్ ఆడటం. సో దాని కొరకు ఇప్పుడే చెప్పినట్టు మీకు మత సంఘాలు ఏర్పరచుకోవడము, తర్వాత మత పార్టీలు కూడా ఎంచుకోవడం, దానికి మతతత్వంతో కూడిన పార్టీలు, దానికి ఇది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఒకటి నేషనల్ పార్టీ, బట్ ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హైదరాబాద్. సో రెండవది తమ యొక్క మతాన్ని రక్షించుకోవడానికి, మత యొక్క సభ్యులను రక్షించుకోవడం, ఇంకా ఏం చేసి దానికి మత ఆధారిత పార్టీలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే చాలా ముఖ్యమైన ఉదాహరణ 1906లో నిజానికి ఈ ముస్లిం లీగ్ ఏర్పడింది. సామ్రాజ్యవాదం కింద తర్వాత మనం రాజరికం పోయిన తర్వాత, దేశంలో రాజరికం పోయిన తర్వాత అక్కడ బ్రిటన్లో పోయింది, తర్వాత తదనుగుణంగా ఇండియాలో కూడా పోయింది. అయినా కూడా వాళ్ళు ఒక మతాన్ని అవలంబించి తమ మతాన్ని ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. సో 1885లో సామాన్యంగా హిందువుల మెజారిటీ ఉంది కాబట్టి మెజారిటీ పార్టీ లైక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో స్టార్ట్ అయింది, మీకు అందరికీ తెలుసు. కానీ అది పోతుంటే ఫస్ట్లో కొన్ని మన బ్రిటిష్ వాళ్ళు, మన రాజరిక పాలన, తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్రాతినిధ్య ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రవేశపెట్టక ముందు నిజానికి వాళ్ళు మన ప్రజలు మతతత్వంతో కూడి ఉన్నారని చెప్పచ్చు. సో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. తర్వాత 1906లో మన ముస్లిం లీగ్ ఏర్పడింది. అది ఇప్పటికి కూడా ఆల్ ఇండియా ముస్లిం ఏర్పడింది. సో అంతేకాకుండా ఇంకొకటి వస్తుంది, మతతత్వం అనేది, మత భావన, మతం మీద నమ్మకము అనేది ఉన్నప్పుడు ఇంకా చాలా విషయాలు నిజానికి మన ఉనికిలోనికి రావడం జరిగింది. ఉదాహరణకి మన చాలా రోజుల కిందనే అప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా నిజానికి బ్రిటిష్ వాళ్ళు హిందూ మతానికి సంబంధించిన పెద్ద పార్టీ 1885 కాకుండా మన చిన్న పార్టీ ఏర్పాటు కావడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చిందని చెప్పచ్చు. సో అదే 1906 నుంచి హిందూ మన ఆ మతానికి సంబంధించిన సభ్యులందరికీ, ఆ మతానికి సంబంధించిన ప్రజలకి మన సహాయం చేయడానికి, వాళ్ళ మెప్పు పొందడానికి ఈ మన హిందూ ముస్లిం లీగ్, ఇండియన్ ముస్లిం లీగ్ అనేది ఏర్పడింది. సో ఈ విధంగా తర్వాత ఇంకా రిలీజియస్ బేసిస్ వచ్చేదనుకోండి, ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ ఇవి చాలా ముఖ్యం. ఈరోజు హిందూ మతానికి ఎక్కువ ప్రత్యేకించి ఒకటి ముస్లిం ఇస్లాం మతానికి. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ ఉందంటే, మనకు అందరికీ తెలుసు, మన ఇంటర్మీడియట్లోనే చదువుకున్నారు, ఎస్ఎస్సీలో చదువుకున్నారు. ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కలోనియల్ రూల్ ఎస్టాబ్లిష్ చేశారు. అనేక విధాలా మన దేశాన్ని దోచుకున్నారు, అనేక విధాలా మన దేశం ప్రజలని, మేధావుల్ని కూడా అణిచివేశారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అయితే బ్రిటిష్ వాళ్ళు
ప్రజాస్వామ్య చట్టాలు చేసి తద్వారా నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పూనుకోవడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది మన బ్రిటన్లో భారతదేశంలో ఇది ఏది మన ప్రజాస్వామ్యం. అదేవిధంగా వాళ్ళ కింద ఉన్న డూమిని ఏదైతే ఉందో భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి మన బ్రిటిష్ వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు వెళ్తే లాభం లేదు. ఫస్ట్ వాడిని నిజానికి పోలాడుతున్నట్టు కాదు, మతం చాలా సీరియస్. కానీ తత్వము అనేది పెరగడానికి ఇంకా వేరే కారణం, అదే ముఖ్య కారణం అంటే ఇప్పుడు మనము 2 విభాగాలు నేర్చుకున్నాం. ఫస్ట్ ప్రీ మొఘల్ అండ్ ప్రీ మిడివల్ ఏజ్. అందులో దానికి మన మతస్థులు హిందూ మతస్థులు చాలా మంది ఉన్నారు. తర్వాత హిందూ మత కాబట్టి హిందూ మతతత్వం అనేది సామాన్యంగా కొంతవరకైనా ఉంటుంది. తర్వాత వాళ్ళను తగ్గించాలా, వాళ్ళను మన సపరేట్ చేయాలనేది ముస్లింస్కి ఎలాగో. సో మన బ్రిటిష్ వాళ్ళు మన రాజకీయ సంస్కరణ భాగంగా సంస్కరణను ప్రవేశపెట్టడం భాగమే కాకుండా దానికి తద్వారా మన మన చాలా వరకు ప్రజలను నిజానికి విభజించి పాలించవచ్చు, ప్రజలని విభజించి పాలించవచ్చు అని వాళ్ళు గాఢంగా నమ్ముకున్నారు. ఎందుకంటే ముస్లింలు అందరూ కలిసి ఉన్నా కూడా వాళ్ళ ప్రయోజనాలను కూడా కొట్టాడడం జరిగింది. వాళ్ళ పండుగల పబ్బాలని మన సెలబ్రేట్ చేసుకోవడం కాకుండా దానికి వేరే వేరే యాక్టివిటీస్ కూడా నిజానికి ముస్లిం లీగ్ చేపట్టింది. అదేవిధంగా హిందూ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా నిజానికి మన హిందువులకు వ్యతిరేకంగా ఏం మెదడలేదు. అదో విధంగా ఒక రకంగా నిజానికి అది కూడా మతతత్వ చర్యలు తర్వాత నిర్ణయాలు తత్పాలితులు నిజానికి అవలంబించింది. సో ఈ మతతత్వము బాగా కూరుకొని ఉన్నప్పుడు ఒక మతంలో ఒక పార్టీ ఒక మతంలో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు అది హిందువులు కానీ ముస్లింలు కానీ జైన్స్ కానీ మన పార్సీలు కానీ దాని తర్వాత ఇంకొకటి చాలా ముఖ్యమైన సిక్కు మతం తెలుసు కదా. సో సిక్కు వాళ్ళ యొక్క రాజకీయం వేరు, వాళ్ళ యొక్క దానికి మన ఏమంటుంది వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా ఇతరులకి చాలా భిన్నంగా ఉంటాయి. సో దీనికి తోడు మనం ఇప్పుడే మొదలుతున్న మన రాజ్యాంగంలో మత హక్కు అనేది చాలా ముఖ్యమైనది. అది ఫండమెంటల్ రైట్స్. సో అది ఫండమెంటల్ రైట్ చాలా సామాన్యంగా నిజానికి ఒక మతంలో ఉన్న సభ్యులకి హానికరం కానీ వాళ్ళని కొట్టడం కానీ తెచ్చడం కానీ రాజకీయ నాయకులు చేయరు. ఎందుకంటే చేసినప్పుడు ఇదివరకు ఎన్నికైనప్పుడు ఇక మళ్ళీ అనుకోని కావాలంటే నీవు జీవించే జీవిత ప్రాంతాలు తర్వాత ఇంకో అది నువ్వు తప్పకుండా అవలంబించవలసి ఉంటుంది. అయితే ఈ విధంగా మతతత్వ పార్టీలకు బ్రిటిష్ ప్రభుత్వము బ్రిటిష్ ప్రభుత్వము మన ప్రోత్సహించిందా అని పెద్ద క్వశ్చన్ ఎత్తుకుంటుంది. ఎందుకంటే కొంచెం అనుమానంగా కొందరు మనం అది మతతత్వాన్ని పెంచి పోషింది అని చెప్తే సామాన్య పౌరుడు మనకు క్రిస్టియన్స్ నమ్మకపోవచ్చు, ఇండియన్ క్రిస్టియన్స్ నమ్మకపోవచ్చు, లేదంటే అది మనకు చేస్తుందని అనుకోవచ్చు. కానీ నిజానికి మొదటి నుండి అనేక కారణాల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం దానికి విభజించి పాలించింది. డివైడ్ అండ్ రూల్, డివైడ్ అండ్ RULE. ఇది స్లోగన్, ఒక పెద్ద నానుడే ఏర్పడింది ప్రవర్తన లేక. సో ఏ విధంగా మన బ్రిటిష్ వాళ్ళు మతతత్వాన్ని ప్రోత్సహించారు, మత విభజన చేపట్టారు కనుక చెప్తే మనం చూసుకుంటే నిజానికి మరి అంతేకాకుండా ఎందుకు వాళ్ళకు వచ్చే మన లాభం ఏంటి అని ఆలోచిస్తే ఇంకా కొంచెం లోతుకి పోవచ్చు. ఫస్ట్ ఏ విధంగా మనం
మనము ప్రజాస్వామ్య ప్రాతినిధ్య వ్యవస్థలను ప్రవేశపెట్టినప్పుడు సామాన్యంగా సమాజంలోని ప్రజలు అందులో పాల్గొనడానికి అవకాశం ఉంది. అందుకొరకే మొట్టమొదటి నుంచి బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన సంస్థలు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ 1857 తర్వాత 1862లో కౌన్సిల్ల చట్టం అనేది ఏర్పడింది. 1862 అదేవిధంగా 1892లో దానికి ఇంకొక కౌన్సిల్ చట్టం కూడా దాన్ని చేయడం జరిగింది. తర్వాత 1890లో ఇంకొక మన చట్టం చేయగలిగింది, ప్రాతినిధ్య చట్టం. దాన్ని అట్లా 18 తర్వాత 1919 దట్ ఈస్ 1919 ఇందులో కూడా ద్వంద్వ సభా విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 1919 తర్వాత చివరి చట్టము దానికి 1935 సంవత్సరంలో దానికి తత్వం చేయడం జరిగింది. ఈ అన్ని సందర్భాల్లో దానికి బ్రిటిష్ వాళ్ళు మన అన్ని ఒక మతానికి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా అతను బ్రిటిష్ వాళ్ళు నిజానికి ఆ మతానికి సంబంధించిన మత సమూహానికి సంబంధించిన పార్టీని ప్రోత్సహించడం జరిగింది. ఉదాహరణకి 1906లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ మతతత్వ పార్టీ ఉండొద్దని ఎందుకు చెప్పలేదు, కొనసాగించాలి అట్లా. దాని అర్థమైంది, ప్రజలు ఓటర్స్ మత ఆధారిత సమస్యల సెక్యులర్ విషయాలలో కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ మత ప్రాతిపదికన మతతత్వంతో పోరాడినప్పుడు దానికి తప్పకుండా అది బ్రిటిష్ వాళ్ళు తత్వాన్ని వదిలించిన వాళ్ళని చెప్పచ్చు. సో అంతేకాకుండా మన మత ఆధారిత కొన్ని ఇప్పుడు ఉదాహరణకి ముస్లిమ్స్ తమ పార్టీ ద్వారా తమ మతాల సంఘాల ద్వారా తర్వాత మసీదులలో దర్గాలలో తమ యొక్క మతాన్ని గురించి బాగా ప్రచారం చేసుకోవడము, తర్వాత అలాగే నాన్ ముస్లిమ్స్ కూడా పిలుచుకోవడము జరుగుతుంది. సో అతని యొక్క ముస్లింల యొక్క ఒక వైఖరిని దానికి మన బ్రిటిష్ ప్రభుత్వము దానికి ఎన్నడూ చిన్న ఉంచలేదు. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో భారతదేశంలో మతతత్వం ఉంది. అదేవిధంగా మన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు దానికి ఎలాగ ఇక్కడ ఉంది కాబట్టి మనము దీన్ని పెంపొందిస్తాము. మనం పెంపొందించినప్పుడు సామాన్యంగా వాళ్ళు మన స్వాతంత్రాన్ని ఇండిపెండెన్స్ అడగరు, సామాన్యంగా డివైడ్ అయి ఉంటారు. హిందువుల కోసం కొట్లాడుతుంటారు, ముస్లిమ్స్ కోసం కొట్లాడుతుంటారు, జైన్లకు కొట్లాడుతుంటారు, తర్వాత సిక్కుల యొక్క డిమాండ్స్ కోసం వాళ్ళ యూనిటీ ఉండకుండా మనము నిజానికి మనము మతతత్వాన్ని ఒక విధంగా ప్రోత్సహించాలి అని అనుకొని దానికి ప్రోత్సహించడం జరిగింది. సో మన ఒకసారి మతతత్వాన్ని ప్రోత్సహించినప్పుడు మతతత్వాన్ని సహించినప్పుడు ప్రభుత్వం లొంగిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా కొన్ని డిమాండ్స్ పెడతారు. అది ఇటువైపు నుండి ముస్లిమ్స్ హిందువులు కావచ్చు, అటువైపు నుండి ముస్లిమ్స్ కావచ్చు. వాళ్ళు ఇంకేం డిమాండ్ పెట్టారంటే దానికి మన ఏముంటుంది ఈ జాతీయ ఉద్యమ కాలంలో నిజానికి వాళ్ళ మతానికి ఇది మైనారిటీ మతం కాబట్టి సామాన్యంగా మైనారిటీ యొక్క మతానికి నిజానికి ఎంత నిలబడి ఎంత కొట్లాడినా కూడా సీట్ రాదు కాబట్టి దానికి మా మతం పేరు మీద దానికి కొన్ని సీట్లు మన అలాట్ చేయాలి. ఇది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అలాట్ చేయాలనే డిమాండ్ చాలా మొదటి నుంచి వచ్చారు. ఎందుకు? మతానికి కావాల్సింది గుడి కదా. ఇది
మన అసెంబ్లీ కానీ మరి మన పార్లమెంట్ కానీ అవెందుకు అవి వేరే మన దానికి వేరే విధంగా చేర్చగలచ్చు. కానీ వీళ్ళు ఇది మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మన ముస్లిం మతస్థులకే దానికి వాళ్ళ యొక్క లొంగి వాళ్ళకి మత ప్రాతిపదిక మీద ఒక కాన్స్టిట్యున్సీ, ఒక 2 కాన్స్టిట్యున్సీ, ఒక మనం ముస్లిం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కావచ్చు, తర్వాత మరియు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కావచ్చు. సో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే నియోజకవర్గం, మా ఒక నియోజకవర్గంలో ముస్లిం చాలామంది మెజార్టీ ఉంటే ఆ యొక్క అసెంబ్లీని మనము మన ముస్లింలకి మన రిజర్వ్ చేయించాం. ఏది ముస్లింలను సంతృప్తిపరచడానికి, సంతోషపెట్టడానికి నిజంగా జరిగింది. ఇది దానికి మన మత బేసిస్ మీద దానికి రిజర్వేషన్స్ స్టార్ట్ చేయడం. సో ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వము దీనికి ఏది మతతత్వం పెంపొందుటకు కారణమని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకు బ్రిటిష్ ఇంకొక అంశం నిజానికి చర్చించారు. బ్రిటిష్ వాళ్ళు మోడర్న్ కదా, మతతత్వాన్ని పెంచి పోషించారు కదా అంటే వాళ్ళ యొక్క సమస్య లేదండి. వాళ్ళ యొక్క సమస్య ఏంటంటే ఇంగ్లాండ్లో బ్రిటిష్ వాళ్ళందరూ హిందువులు అందరూ ఒకటైతే ఇంటి చెప్పితే దానికి మన వేరే ప్రభుత్వాలకి వ్యతిరేకించి ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకి కొట్లాడడం జరుగుతుంది. కాబట్టి కొట్లాడడం కాకుండా దానికి హిందువులకి ముస్లింలకి ముస్లిమ్స్ మైనారిటీ ఉంటారు కాబట్టి ముస్లిమ్స్ మైనారిటీ ఉన్నప్పుడు దానికి వాళ్ళు మన అసెంబ్లీ కానీ లేకపోతే మన పార్లమెంట్ కానీ ఎన్నికల బయటకు వీలు కాదు. కాబట్టి వాళ్ళ కనుక ఈ ఒక కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ ఇది మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కానీ ముస్లింల యొక్క సభ్యులతో ముస్లిం మతస్థుల యొక్క మెజారిటీ ఉంటే ఆ యొక్క మన కాన్స్టిట్యున్సీ దానికి ముస్లిం కాన్స్టిట్యున్సీ ముస్లిం మాత్రమే ఎన్నికబడతారు, రిజర్వ్ క్యాండిడేట్ అవుతారు. సో ఆ విధంగా కూడా ముస్లింలని ప్రలోభ పెట్టడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇది రిలీజియన్ బేసిస్ నియోజకవర్గం ఏది మన ప్రత్యేకంగా ఒక మన పార్టీ సభ్యులు కానీ ఇతను ప్రభుత్వము అలాంటి చేస్తుంది. అయితే పార్టీ యొక్క ప్రజలతోని పార్టీ యొక్క సంబంధించిన వ్యక్తినే చేయొచ్చు, కానీ ప్రభుత్వానికి వేరే స్వేచ్ఛ కూడా ఉంది. వేరే వాళ్ళని కూడా నిజానికి మన అన్ని నిజానికి రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నిజానికి అది ముస్లిమ్స్ అయితే పూర్ ముస్లిం అయినా రిచ్ ముస్లిం అయినా అందరూ నిజానికి ఇండిపెండెంట్ కూడా దానికి మన పోటీ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ తత్వాన్ని నిజానికి ఈ కమ్యూనిజం ఒక దిక్కు వైపు ఈ కమ్యూనిజం ఉండదురా బాబు అని దాన్ని వ్యతిరేకించి దాన్ని పూర్తిగా నిరుత్సాహించి దానికి పార్టీలని మన సలహాకు కట్టుబడి ఉండడం, తన యొక్క పాలసీకి కట్టుబడి ఉండేట్టు దానికి మన గాంధీజీ ప్రోగ్రాం చేయడం జరిగింది. నిజానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అల్పసంఖ్యాక వర్గాలకి ముస్లింలు మన మతం పేరు మీద ఇవ్వాలని కొట్లాడినప్పుడు దానికి గాంధీజీ అసలే వద్దనండి. ఇది ఆ విధంగా సమతత్వం పొందుతున్నాను. నిజానికి గాంధీ యొక్క ఈ విషయంలో మాత్రం గాంధీ యొక్క తత్వాన్ని మనం ఆలోచించుకోవచ్చు. అతను హ్యూమనిటేరియన్ గ్రౌండ్నే కాకుండా దానికి వేరే గ్రౌండ్స్ మీద కూడా దానికి కమ్యూనల్ వైలెన్స్ ఉండకూడదు, తర్వాత కమ్యూనల్ వార్మని ఉండాలని చెప్పాడు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేయదలుచుకున్న మన చేర్చదలుచుకున్న కమ్యూనల్ అవార్డు కూడా
ఇది మన మహాత్మా గాంధీ వ్యతిరేకించడం జరిగింది. సో చూడండి, పోతుండే మన యొక్క డిస్కషన్ ఎటువైపు పోతుంది, సబ్జెక్ట్ ఇటువంటి. సో కమ్యూనిటిజం అనేది ఈ విధంగా ఉంటుంది. దానికి దేశం మొత్తం మీద చాలాసార్లు చాలా కమ్యూనల్ కొట్లాటలు జరిగినాయి. అయితే ఏంటంటే దానికి ఒక మతం చాలా సందర్భాలలో చాలా మన మన ఈ సంఘటనల్లో నిజానికి ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు కొట్లాడలేదు డైరెక్ట్గా. కానీ ముస్లింలందరూ ఒకటిగా ఉండాలి, తర్వాత ముస్లిం యొక్క సభ్యుల యొక్క మన మన ఆర్థికేతర ప్రయోజనాలు, మతేతర లాభాలు, తర్వాత సాంస్కృతిక అంశాలు, వీళ్ళ యొక్క ఈ విషయాల్లో ఈ ముస్లిమ్స్ యొక్క ప్రయోజనాలు చేకూడాలంటే వాళ్ళకి దానికి ఇది మత ప్రాతిపదిక మీద రిజర్వ్ కాన్స్టిట్యూషన్ ఇవ్వాలని ఒక వాదన వచ్చింది. కానీ దానికి ఇప్పుడే చెప్పినట్టు అది గాంధీ వ్యతిరేకించాడు. కానీ అంతతో వాళ్ళకి చల్లారలేదు. తర్వాత ముస్లిమ్స్ చాలామంది కొట్లాడి దానికి హిందూ తమ యొక్క మత ప్రయోజనాలు కాపాడుకోవడం జరుగుతుంది. సో మతతత్వం ఉన్నప్పుడు ఒక ముస్లింసే కాదు, హిందువులు మనం చర్చించాలి. హిందూ మతస్థులు కూడా నిజానికి హిందూ మతస్థుల కళ్ళు పెట్టిన హిందూ మతస్థుల యొక్క మన ప్రాతినిధ్యము, తర్వాత సపోర్ట్ మద్దతు పొంది దానికి కమ్యూనల్ పాలిటిక్స్ ప్లే చేయడం జరుగుతుంది. సామాన్యంగా ఏమవుతుంది అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒకవైపు హిందూ ఒకవైపు ముస్లిం కనుక ఉండి పోటీ చేస్తే దానికి ఆ కాన్స్టిట్యున్సీలో చాలా టెన్షన్ ఉంటుంది. ముస్లిం ఏం చేస్తారు, సామాన్యంగా హిందువులను కొట్లాడుకుంటూ తమ యొక్క స్పీచెస్ ముందర పెడతారు అక్కడ. అదేవిధంగా ముస్లింస్ ఏం చేస్తారు, తమ సంబంధం కాకుండా వేరే ఇష్యూ కనుకుంటే అతను కూడా దానికి మన ఆ మతానికి సంబంధించిన పాలసీలను రూపొందించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా జరగకూడదని నిజానికి మన నెహ్రూ, వల్లభాయ్ పటేల్, తర్వాత గాంధీజీ నిజానికి మతరహిత మత ఆధారిత పాలసీస్ వద్దనే చెప్పాడు. దానివల్ల ఇంకా చాలాసార్లు దానికి మత ఆధారిత దానికి మన కాన్స్టిట్యూన్సీస్ అలాట్ చేయడం జరుగుతుంది. సో కమ్యూనలిజం ఈ విధంగా దేశం మొత్తం మీద ఉంది అనిపించింది. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు చాలా కాలం పరిపాలించారు కాబట్టి ప్రెసిడెంట్ ఉన్నారు. తర్వాత సుల్తాన్స్ హిందువులు కూడా తమ యొక్క మతాన్ని మతం యొక్క ప్రయోజనాన్ని ముందుకు తీసుకుపోవడానికి కొట్లాడడం. సో ఈ విధంగా మతతత్వ రాజకీయాలు, కమ్యూనలిజం అనేది. అయితే ఇక్కడ మనము కమ్యూనలిజం ఇన్ ఇండియా, తర్వాత ఏ విధంగా కమ్యూనల్ పాలిటిక్స్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన అవలంబించాలని కనుక చూస్తే దానికి ఇవన్నీ చర్చలోకి వస్తాయి. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ప్రవేశపెట్టాలని అనుకున్నారో, అంటే రిజర్వేషన్, మత ఆధారిత రిజర్వేషన్ ప్రవేశపెట్టారో నిజానికి అది కాలేదు, అది మన సాధ్యం కాలేదు. కాబట్టి ముస్లింలు ఏం చేశారంటే ముస్లింల యొక్క మతతత్వం పెరిగి, అంటే మనకి మతతత్వం మీద మన యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి మన ప్రయోజనాలకి ఈ హిందూలో ఉంటే, అంటే హిందూ డామినేషన్ చేసే సమాజంలో ఉంటే మనకి దానికి ఏ విషయంలో కూడా మీకు మతానికి సంబంధించిన వాళ్ళతో సపోర్ట్తో దొరకదని భావించడం జరిగింది. సో అయితే ఈ ముస్లింలు చేసిన ప్రయత్నాలు మాత్రము నిజానికి కాలేదు.
సో మచ్ సో దట్ ఇన్ 1935 కమ్యూనల్ ఎలక్షన్స్ మాత్రం అదే మత ఆధారిత ఎలక్షన్స్ మాత్రం జరగలేదు. సో ఇట్ ఈస్ ఫ్రీ. సో సో ఈ విధంగా భారత సమాజం నిజానికి చాలాసార్లు ఒక అల్లర్లకి గురి కావడము, హింసాత్మక సంఘటనలకు గురి కావడము, హింసాత్మక పోరాటాలకు గురి కావడం జరుగుతుంది. ఎందుకంటే విభిన్న మతాలు ఇక్కడ జీవించడం జరుగుతుంది. అయితే అట్లా ఆ విధంగా జీవించినప్పుడు అందరూ నిజానికి సివిలైజేషన్ ఎడ్యుకేషన్ ఇది పౌరసత్వము కానీ మతతత్వము లౌకిక తత్వం కానీ కలిగి ఉంటారు కదా సామాన్యంగా. కాబట్టి దానికి మన దేశంలో హిందూ మత కలవాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడే చెప్పినట్టు బ్రిటిష్ మన ముస్లిమ్స్ మాత్రము తమ మతానికి ప్రొటెక్షన్ ఉంటుందని, తమ మతం మీద అటాక్స్ జరగమని వాళ్ళకి నమ్మకం లేదు. సో నమ్మకం లేదు కాబట్టి మన మతానికి సంబంధించిన మన మత ప్రాధాన్యత ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మన మతానికి సంబంధించిన విషయాలు మన మతస్థులే, మన మతానికి సంబంధించిన రాజులే పరిష్కరించారు. కాబట్టి మనం నిజానికి వేరే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని భావన. ఏమో ఎక్కడ పోయింది కమ్యూనల్ భావన అనేది, అక్కడికి పోయింది. ఎక్కడికి పోయింది? మత కల్వాలకి అక్కడికి పోయింది. సో ఈ విధంగా మతతత్వం ఉన్నవాళ్ళు దానికి వాళ్ళ ముస్లిమ్స్ ఈ దేశంలో ఎన్ని మన సౌకర్యాలు, ఎన్ని లౌకిక వ్యవస్థలున్నా, ఎన్ని లౌకిక దాన్ని సంబంధించిన దానికి ప్రోత్సాహం ఉన్నా కూడా దానికి మన మనుగడ భారతదేశంలో జరగని. కాబట్టి మాకు పాకిస్తాన్ ఒక ఇస్లాం దేశం కావాలని జరిగింది. మీకు అందరికీ తెలుసు. చరిత్రలో బ్రిటిష్ కాలంలో ఎన్నో మత సంఘర్షణలు జరిగినాయి, మత కలవలు జరిగినాయి. ఆ మత కలవలు కాకుండా మతం గురించి మాత్రమే కాకుండా ఒక మతస్థులు ఒక షాపో ఒక ఫ్యాక్టరీయో ఏర్పరచుకున్నప్పుడు ఆ ఫ్యాక్టరీలో జాబులు కుదరడానికి దానికి ఆ మతస్థులు ఆ మతం యొక్క మన బలంతో మన దీన్ని ఈ మతస్థుల యొక్క ఫ్యాక్టరీని ధ్వంసం చేయడమో లేకపోతే మన క్లోజ్ చేయడమో జరుగుతుంది. అయితే బ్రిటిష్ వాళ్ళు మన ముస్లిమ్స్ కనుక ఇందులోనే కనుక 1947లో భారతదేశంలోనే కనుక ఉంటుంది దానికి వాళ్ళకి మనుగడకి అవకాశం ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రయోజనాలను సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి అవకాశం ఉంటుందని ముస్లింలు భావించి వాళ్ళు సెపరేట్ పాకిస్తాన్ ఫైట్ చేసి కొట్లాడుకోవడం, సాధించుకోవడం, ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మతతత్వం. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన దేశంలో మన దేశము మత ఆధారిత దేశాన్ని ప్రిఫరెన్స్ ఇవ్వబడలేదు, ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. మన రాజ్యాంగ రచయితులందరూ సామాన్యంగా అనేక డిబేట్స్ ద్వారా నిజానికి మనకు మత ఆధారిత రాజ్యాంగం కానీ, మత ఆధారిత పోరాటం కానీ, మత ఆధారిత రాజ్యము నెలకొల్పడం కానీ, ఏర్పాటు చేయడం కానీ మనకు నచ్చదు, మనకు పడదు, మనకు అవసరం లేదు. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయని భావించాలి. అందుకొరకే మనది ప్రతి పౌరుడు, ప్రతి మత సముదాయం తమ యొక్క మతాన్ని అవలంబించి దానికి ఒక ప్రాథమిక హక్కుగా దానికి ఆ హక్కును అనుభవించడానికి అవకాశం ఉంది. దాన్ని సెక్యులర్ స్టేట్ మనం మన పేపర్లో పోయిన క్లాసులో అది చర్చించుకున్నప్పుడు ఇది సెక్యులరిజం అంటే లౌకికవాదము. సెక్యులర్ పాలిటిక్స్, సెక్యులర్ పాలసీ అంటే మత ఆధారిత మత సంబంధిత మన ఇది విధానాలు రూపొందించకపోవడము, మత ఆధారిత
అదే దానివల్ల మనకి ఏమైందంటే మన దేశంలో అనేక మతాలకి దానికి కొత్త మతాలకి వచ్చినా కూడా వాటికి మన పేరు ఉంటుంది, మన సపోర్ట్ ఉంటుంది. అది అదేవిధంగా హిందువులు కూడా వాళ్ళు మెజారిటీ అయినా కూడా వాళ్ళకు వాళ్ళ అల్పసంఖ్యాకులైన హిందూ మతస్థులు కానీ అల్పసంఖ్యాకులైన సిక్ మతస్థులు కానీ వాళ్ళ మీద దాడి చేయడం కానీ దాన్ని దండెత్తడం కానీ లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా మన మత ఏమంటుందని మత మార్పిడి చేసుకొని తమ యొక్క మతాన్ని బాగా అభివృద్ధి చేసినా కూడా దానిపైన దానికి ప్రభుత్వము రాజ్యం హిందూ మన ది ఇండియన్ స్టేట్ విల్ యాక్ట్ అగైన్స్ దట్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్. అది దాన్ని కూడా లౌకికవాద దేశానికి లౌకికవాద రాజ్యానికి ఒక దానికి లక్ష్యం, ఇంకొక లక్ష్యం అని చెప్పవచ్చు. అంతేకాకుండా రీసెంట్గా CAA కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఏర్పాటైంది. దాని ప్రకారం ఏంటంటే ఇతర దేశాల నుండి ఎవరైనా మన దేశం నుంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఏదో మతానికి చెందిన వారు ఉంటారు కదా. అయితే ఆ మతం ఆ యొక్క చట్టం ఏం చెప్తుంది అంటే SAA అని చెప్తుంది, ఏం చేస్తుందంటే ఇతర దేశంలో మాది ఏ మతస్థులైనా కూడా ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళకి దానికి హిందూ రాజా మన పౌరత్వం ఇస్తాము అని చెప్పండి. సో కానీ ఒక మతతత్వం ఉంది ఇక్కడ దానికి మతతత్వం ఉందని చెప్పడానికి దానికి ఏ అవకాశం లేకుండా దానికి భారతదేశము పాలసీలు రూపొందించడం జరిగింది. సో కాబట్టి సామాన్యంగా మన దగ్గర మెజారిటీ తత్వం మీద హద్దులున్నాయి, మైనారిటీ తత్వం మీద అయినా కూడా నిజానికి మనం అంటే కొంచెము ఒక ఒపీనియన్ తెలపాలంటే సామాన్యంగా బీజేపీ అనేది సామాన్యంగా తమ యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ బజరంగ దళ, తర్వాత మన హిందూ మహాసభ, లేకపోతే RSS, తర్వాత ఇంకా 1 or 2 మతతత్వానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ యొక్క సపోర్ట్ బాగా తెస్తుంది. కాబట్టి కొంతవరకు మన భారత అధిక సంఖ్యాక మతతత్వం ఉంది అని చెప్పచ్చు. సో అల్పసంఖ్యాకులు అక్కడక్కడ పోటీ చేస్తారు, వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుకుంటారు. మన ఇది రిజర్వేషన్స్ లేవని చెప్తున్నాం కదా. ఏదైతే రిజర్వేషన్స్ మత ఆధారిత రిజర్వేషన్స్ ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం భావించిందో, తర్వాత ప్రస్తావించిందో, ముందుకు పోయిందో, దాన్ని వ్యతిరేకంగా దానికి మన రాజ్య విభజన జరిగిన పరులకి మన యొక్క మత ఆధారిత ఇవన్నీ ఉండకూడదని ఈ హిందూ మన ఇది గాంధీ భావించారు. సో ఈ విధంగా మన భారతదేశంలో మతతత్వము ఈ విధంగా భాషాతత్వము, తర్వాత మన రీజనల్ ప్రాంతీయ తత్వం ఉంటాయో, ఆ ప్రాంతీయ తత్వం ఉన్నప్పుడు ఆ తత్వంతో అందరు కలిసి కొట్లాడితేనే ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను బయటపడతాయి. అది చాలాసార్లు మనం ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడానికి దగ్గరికి పోయింది. అదేవిధంగా మత ఆధారిత ఒక మతానికి సంబంధించిన పౌరులందరూ దానికి కొంతవరకు మతతత్వానికి అవకాశం ఉంటుంది, ఉండదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదివరకే మధ్యాహ్నం మన లెక్చర్ మధ్యాహ్నం చెప్పినప్పుడు ప్రజల యొక్క మత మన ఆచారాలు, మత వ్యవస్థలు, సంస్థలు, గుళ్ళు ఒకవైపు, తర్వాత మన ఇస్లాంకి సంబంధించిన మన మసీదులు, తర్వాత వాళ్ళకి సంస్థలు, దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన పార్టీలను కూడా పూర్తిగా అణచివేయకుండా మన ఒక హద్దులో ఉండే విధంగా మన ప్రయత్నం జరుగుతుంది. ఇది హిందూ మన ఇండియన్ స్టేట్, ఇది అట్ ద సెంట్రల్ లెవెల్, అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్ ఒక లౌకిక రాజ్యము యొక్క లెక్క ప్రవర్తిస్తుందని చెప్పవచ్చును. ఇంతటితో ఈ లెక్చర్ ముగుస్తుంది. థ్యాంక్ యూ.